2014 కోల్కతా. ఆ తుఫాన్ వచ్చింది గుర్తుందా? ఒక్క మనిషి 1v11 ఆడాడు. తనేంటో ప్రూవ్ చేయడానికి మొత్తం ఎంటైర్ వరల్డ్‌నే దింపేసాడు. ఆ రోజు జరిగిన మ్యాచ్ అది మ్యాచ్ కాదు. ఓ పెద్ద యుద్ధం లాగానే జరిగింది. ఆపోజిట్‌లో ద గ్రేట్ శ్రీలంకన్స్ అండ్ అక్కడ ఎదురుగా నిలబడింది ఎవడో తెలుసా? ద రోహిత్ గురునాథ్ శర్మ. 1v11 అయిపోయింది ఆ రోజు మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో. ప్రతి ఒక్క బాల్ కొడుతుంటే గ్రౌండ్ బయట స్టేడియం బయట పోతున్నాయి. అలాంటి నాక్ ఆడాడు. 264 వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్ ఇన్నింగ్స్ హీ హాస్ ఎవర్ ప్లేడ్. అలాంటి రోహిత్ శర్మ నిన్న జరిగిన లార్డ్స్ లో అదే రిథమ్ తో కనిపించాడు. ఇన్ 2026 తన మీద ఎన్ని రూమర్స్ వచ్చాయి, తన మీద ఎన్ని విమర్శనలు వచ్చాయి, తన మీద ఎన్ని ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అయ్యాయో తెలుసా? లార్డ్స్ ఇస్ ద లాస్ట్ ఓడిఐ మ్యాచ్ ఫర్ ద రోహిత్ శర్మ అని చెప్పారు. రోహిత్ శర్మ ఇస్ నో మోర్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ అన్నారు. రోహిత్ శర్మ లార్డ్స్ తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేస్తారన్నారు. 2027 ఓడిఐ వరల్డ్ కప్ కి సెలెక్ట్ అవ్వలేదు అన్నారు. ఇవన్నీ ఎన్ని సర్క్యులేషన్స్, ఎన్ని ఫేక్ న్యూస్ సర్కిల్ అవుతున్నా సరే ఆ ఒక్క మనిషి మాత్రం నిలబడ్డాడు. తన ఫిట్నెస్ మీద తను ఎప్పుడు జీవితంలో ఎప్పుడు అంతగా ట్రై చేయని అతను 2027 ఓడిఐ వరల్డ్ కప్ కి అంతలా కృషి చేశాడు. అంతలా ఫిట్నెస్ ని మెయింటైన్ చేశాడు. అలా మెయింటైన్ చేసిన ఆ మనిషిని రిటైర్మెంట్ ఇచ్చేయమని ఎలా మనం అడిగేది? యు నో వాట్, ఇండియాలోనే కాదు ఎంటైర్ ద వరల్డ్ అలాంటి ఓపెనర్ ఇంకా ఏ బెస్ట్ టీమ్ కి దొరకలేదు. వార్నర్ కావచ్చు, ద బాస్ కావచ్చు, కానీ వన్ అండ్ ఓన్లీ ఓపెనర్, ద గ్రేటెస్ట్ ఓపెనర్ ఈజ్ రోహిత్ శర్మ. తను ఆడే విధానం, తను ఆడే అటాకింగ్ షాట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెట్ షాట్స్ ఎవర్ బీన్ రిజిస్టర్డ్. అండ్ నిన్న జరిగిన మ్యాచ్ తో తను ఆల్రెడీ బల్ల గుద్ది చెప్పేశాడు. హీఈస్ ద పార్ట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ అండ్ హీఈస్ ద పార్ట్ ఆఫ్ 2027 ఓడిఐ వరల్డ్ కప్. సో తన్ని ఏం పీకలేరుగా. ఏదో 2 మ్యాచ్లు కొంచెం అటు ఇటు అయ్యేసరికి అతన్ని తీసేద్దాం, రిటైర్మెంట్ ఇప్పించేద్దాం, తనని స్క్వాడ్ లోనే సెలెక్ట్ చేయకుండా ఉంటే తనే రిటైర్మెంట్ తీసుకుంటాడు, ఇవెన్నో చెప్పారు. అండ్ యు నో వై? అగైన్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. తను ఎందుకు స్క్వాడ్ లో ఉండాలో అని. ఆ 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఇంకా తన మెదడులో రన్ అయితేనే ఉంది. ఎందుకంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇచ్చాం, అయినా సరే ఓడిపోయాం ఏంటి? అలా ఓడిపోకూడదు. ఎలా ఓడిపోతాం? ఇంటికి వచ్చి మరి తీసుకెళ్లిపోయారు కప్పు. ఆ మైండ్ సెట్ తో ఉన్నాడు రోహిత్ శర్మ. హీస్ రన్నింగ్ అవుట్ ఆఫ్ దోస్ థింగ్స్. తను ఎంత దాకా టీమ్ తో ట్రావెల్ చేస్తే అంత మంచిది టీమ్ ఇండియాకి. చూస్తూనే ఉన్నాగా, గిల్ బాగానే ఆడుతున్నాడు, విరాట్ కోహ్లీ బాగానే ఆడుతున్నాడు, ఈవెన్ రోహిత్ శర్మ కూడా బాగానే ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్స్ లో ఎవరు సరిగా పర్ఫామ్ చేయకపోయినా సరే టాప్ 3 ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తే, ఇంకా టాప్ 3 ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తే ఇంకా మిడిల్ ఆర్డర్ కూడా వాళ్ళ సపోర్ట్ ఇస్తే ఎంత అద్భుతంగా ఆడొచ్చు. సో రోహిత్ శర్మని డ్రాప్ చేయడం అంటే 50% ఆఫ్ ద టీమ్ తన స్ట్రెంగ్త్ ని పోగొట్టుకున్నట్టే. సో దిస్ ఇస్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? 2027 ఓడిఐ వరల్డ్ కప్ కి రోహిత్ శర్మ ఉండాలా వద్దా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన అకౌంట్ ని ఫాలో అయిపోండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి లైక్ కొట్టేయండి. థ్యాంక్ యూ.